Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, మళ్ళీ మీ ముందుకు ఈరోజు ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగింది. సో దానికంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ప్రతి వీడియోలో కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్ టు డిఎస్సి అండ్ గురుకుల ఎగ్జామినేషన్ వరకు ఇస్తూనే ఉంటాను. ఓకే, సో అది సిలబస్ పైన అవగాహన కావచ్చు, అప్రాక్సిమేట్ వెయిటేజ్ వీడియోసే కావచ్చు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే కావచ్చు, ప్రీవియస్ డిఎస్సి అండ్ గురుకులాస్లో జరిగిన క్వశ్చన్సే కావచ్చు. ఇక ఇప్పటికే ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ కావాలి అంటే, టాపిక్ వైజ్ వెయిటేజ్ కావాలి అంటే, ప్రీవియస్ గురుకుల క్వశ్చన్స్, ప్రీవియస్ టెట్ క్వశ్చన్స్ కావాలంటే కూడా శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్లో గత వీడియోస్లో మీకు లభిస్తాయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక ఈరోజు వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము, ఎస్పెషల్లీ ఏపీ డిఎస్సి ఇప్పుడు కమింగ్ నోటిఫికేషన్ కాబట్టి, సో దానిపైన అఫ్కోర్స్ ఏపీడిఎస్సి సిలబస్ చాలా వరకు తెలంగాణ గురుకులకి యూజ్ అవుతుంది. చాలా వరకు ఏంటి, ఏపీడిఎస్సి సిలబస్ థరోగా ప్రిపేర్ అయితే తెలంగాణ డిఎస్సిని ఈజీగా క్రాక్ చేయొచ్చు. తెలంగాణ గురుకుల ఎగ్జామ్ని కూడా చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఏపీకి సంబంధించిన సిలబస్ సూపర్ సెట్ ఆఫ్ తెలంగాణ డిఎస్సి యాజ్ వెల్ యాజ్ తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ అని చెప్పొచ్చండి మన మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో. సబ్సెట్ సూపర్ సెట్ లాగా మాట్లాడుకుంటే, ఇక మీకు తెలిసిందే మిత్రులారా, తెలంగాణలో కానీ ఏపీలో కానీ నోటిఫికేషన్ వచ్చింది అంటే చాలా తక్కువ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే కరెక్ట్గా ఎంతవరకు అయితే టైం ఇవ్వాలో యాజ్ పర్ నామ్స్ ఆ కట్ ఆఫ్ పెట్టుకొని మనకు టైం ఇస్తున్నారు. కాబట్టి సో ఏ ఎగ్జామ్ అయినా, అది ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, గురుకుల టీజీటీ పీజీటీ కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది. మీ టార్గెట్ ఫస్ట్ మీరు ఫిక్స్ చేసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నోటిఫికేషన్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందే. ఇంతకుముందు ప్రిపేర్ అయ్యి మేము ఏం చేస్తాం సార్, టైం అంతా వేస్ట్ అవుతుంది, మళ్ళీ చదివితే తప్ప గుర్తుండవు అప్పుడు అంటే అది కరెక్ట్ ప్రిపరేషన్ కాదు కదా. కాన్సెప్చువల్గా ప్రిపేర్ అయితే మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యింది ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసినా బ్రహ్మాండంగా అటెంప్ట్ చేయగలుగుతారు. మోరోవర్ నోటిఫికేషన్ రాగానే, డేట్ అనౌన్స్ చేయగానే ఒక రకమైన భయం ఆవహిస్తూ ఉంది. ఆ టైంలో మీరు చదివేదంతా కూడా బుర్రలోకి కరెక్ట్గా ఎక్కుతుందని నేనైతే అనుకోను. మరి ముందే ప్రిపేర్ అయ్యి కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటే సిలబస్ పరంగా నోటిఫికేషన్ వచ్చినా సరే అదరకుండా బెదరకుండా మనము బ్రహ్మాండంగా అటెంప్ట్ చేయొచ్చండి. రైట్, ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్, గురుకుల లాంటి ఎగ్జామినేషన్ గురించి మాట్లాడేటప్పుడైతే సిలబస్ హ్యూజ్ ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ముందు ప్రిపేర్ అవ్వడం అనేది తథ్యమండి. ఓకే, సో ఈరోజు వీడియోలో 2025 ఏపీ డిఎస్సి షిఫ్ట్ టు పేపర్లో మనకు ఒక్కొక్క పేపర్లో 80 బిట్స్ ఉంటాయి. 80 బిట్స్ ఎట్ ఏ టైం ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే డ్యూరేషన్ చాలా లెందీగా ఉంటుంది. అందుకని నేను కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని టాపిక్ వైజ్గా మీకు అందించబోతున్నాను. ప్రతి వీడియోలో కూడా 10 to 20 క్వశ్చన్స్ చూడండి. ఇక ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏపీడిఎస్సి 2025 షిఫ్ట్ 2లో ట్రిగనామెట్రీ అండ్ ప్రాబబిలిటీలో నుండి కవర్ చేసిన క్వశ్చన్స్. మీరు చూడండి, చాలామంది అనుకున్నారు సార్ ఏపీడిఎస్సిలో చూసినట్లయితే
ఇంటర్ సిలబస్ చాలా తక్కువగా ఇచ్చారు అనే భావన వెలిబుచ్చారు. అలా ఏం లేదండి. ఒక్క ప్రాబబిలిటీ తీసుకుంటేనే 4 to 5 క్వశ్చన్స్ కనిపించాయి. ట్రిగనామెట్రీలో అయితే 7 to 8 క్వశ్చన్స్ కనిపించాయి. ఓకే. సో ట్రిగనామెట్రీ, ప్రాబబిలిటీ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ అండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్యాపిటల్ A is equals to 45 degrees. Then the value of cosecant A minus sin A into secant A minus cos A. A is equals to 45 degrees అయినా cosec A minus sin A into secant A minus cos A యొక్క విలువ. We know very well that sin A is equals to cos A is equals to 1 by root 2. Cosecant A is a reciprocal of sin. Cos A is a reciprocal of, secant A is a reciprocal of cos. అందుకని రూట్ 2 అవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్. మీకు ఈ వాల్యూస్ తెలిసి ఉంటే దిస్ ఈజ్ రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ఇంటూ రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 అండి. ఎల్సిఎం తీసుకుంటే 2 మైనస్ 1 by root 2, 1 by root 2, which is equals to 1 by 2. Third option, right answer. Okay, chala simple question. Which among the following increases continuously in the range 0 degrees less than theta less than 90 degrees? చూడండి, 0 degrees less than theta less than 90 degrees అనే థీటా యొక్క వ్యాప్తిలో ఈ క్రింది వాటిలో దేని విలువలు క్రమంగా పెరుగును? సో మనము శ్రీనివాస అకాడమీ యాప్లో ట్రిగనామెట్రీ చెప్పేటప్పుడు దీని గురించి చాలా డీటెయిల్డ్గా ఇచ్చాం. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ గ్రాఫ్ గురించి. ఓకే, సో ఆ గ్రాఫ్స్ ప్రకారం అయితే మనము డెడ్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సైన్ టీటా ఇంక్రీజింగ్, కాట్ టీటా డిక్రీజింగ్, ఈ రెండు ఆరోహణ ప్రమేయాలు కావు. క్రమంగా పెరగాలి అంటే టీటా విలువలు పెరుగుతుంటే వాటి త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు కూడా పెరగాలి. సీకెంట్ టీటా ఇంక్రీజింగ్, కాస్ టీటా డిక్రీజింగ్, సైన్ టీటా ఇంక్రీజింగ్, tan theta also increasing, secant theta increasing, cosecant theta decreasing. సో రెండింటికి రెండు పెరిగేది ఎక్కడ ఉంది అంటే సైన్ టీటా tan టీటాలో ఉంది. సార్ మీరేదో ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అన్నారు, మీ అంతటా మీరే రాసుకొని వెళ్ళారు, మమ్మల్ని తీసుకెళ్ళలేదు మీ వెంట అని మీరు భావించవచ్చు. ఇలాంటి సందర్భంలో మీరు చేయాల్సిన పని గ్రాఫ్లు గుర్తుంచుకోవడం, లేదా ఏవైనా యాంగిల్స్ తీసుకొని యాంగిల్స్ పరంగా మాట్లాడడం. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్లో 0 degrees 30 degrees, లేకపోతే 30 degrees 45 degrees, మీకు నచ్చిన రెండు యాంగిల్స్ తీసుకోండి. ఓకే, వీడు సైన్, కాస్, టాన్, కాట్ గురించి మాట్లాడాడు. ఫస్ట్ సైన్ గురించి మాట్లాడితే ఇది 1/2 అవుతుంది, ఇది 1/√2 అవుతుంది. టీటా విలువలు 30 నుంచి 45 వరకు ఇంక్రీజింగ్, సైన్ టీటా విలువలు కూడా 1/2 కంటే 1/√2 ఎక్కువ. కాబట్టి ఇంక్రీజింగ్ ఫంక్షన్, అప్వర్డ్ యారో ఇచ్చాను చూడండి. అదే కాస్ టీటా అంటే కాస్ 30 √3/2, ఇది 1/√2. చూడండి, √3/2 అనేది 1/√2 కంటే ఎక్కువ తక్కువ గుర్తుపట్టాలి అంటే దీనిని కూడా డినామినేటర్ 2 వచ్చేటట్టుగా తయారు చేసుకోండి. లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. అప్పుడు √3 అండ్ √2 వీటిల్లో ఏది పెద్దదండి? √3 1.732 సంథింగ్ అయితే ఇది 1.414 సంథింగ్.
అంటే √3 ఎక్కువ, ఇది తక్కువ. కానీ వీడేమన్నాడు, విలువలు పెరుగుతూ ఉంటే ఫంక్షన్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. కానీ తక్కువ యాంగిల్కి ఎక్కువ ఉంది, ఎక్కువ యాంగిల్కి తక్కువ ఉంది. సో దట్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఫంక్షన్. tan θ తీసుకుంటే tan 30 degrees ఏమో 1/√3, tan 45 degrees ఏమో 1. దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇక్కడ చూడొచ్చు మనం. లేదా sin θ ఇంక్రీజింగ్ అంటే వితౌట్ టెస్టింగ్ cosecant θ డిక్రీజింగ్, cos θ డిక్రీజింగ్ అంటే వితౌట్ టెస్టింగ్ దీని రెసిప్రోకలే కదండి secant θ ఇంక్రీజింగ్, tan θ ఇంక్రీజింగ్ అంటే cot θ డిక్రీజింగ్. ఇక మిగతాయి మీరు ఇలాగే కనుక్కొని చూసినా పర్లేదు, లేదంటే ఇవి వీటి రెసిప్రోకల్సే కాబట్టి మనం చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఇచ్చిన ఆప్షన్స్లో విచ్ పెయిర్ ఈజ్ ఇంక్రీజింగ్ టైప్ అంటే sin θ ఇంక్రీజింగ్, tan θ ఇంక్రీజింగ్, ఈ రెండింటి కాంబినేషన్ ఇంక్రీజింగ్. ఇక మిగిలిన వాటిల్లో ఒకటి ఇంక్రీజింగ్ అయితే ఒకటి డిక్రీజింగ్ అవుతుంది. లేదంటే సార్ మాకు ఇలా కూడా అర్థం కాలేదు అంటే చిన్న గ్రాఫ్స్ వేసుకుందాం. ఎక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ వరకు ఒక్కొక్క దానికి గ్రాఫ్ వేసుకుందాం. f of x is equals to sin x, f of x is equals to sin x అనే ఫంక్షన్కి గ్రాఫ్ వేస్తే ఫస్ట్ క్వాడ్రంట్లో ఇక్కడ 0 degrees, ఇక్కడ 90 degrees, అంటే ఇది ఇలా ఉంటుంది ఫస్ట్ క్వాడ్రంట్ వరకు. అంటే క్రింది నుండి పైకి వెళ్ళిందా, పై నుండి క్రిందికి వచ్చిందా గ్రాఫ్ అంటే కింది నుండి పైకి వెళ్ళింది, ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఈసారి cos x సరే, లేకపోతే టీటా అనండి, దీన్ని టీటా అనండి. ఇక్కడ టీటా తీసుకున్నాం కదా, రైట్. కాస్ 0 degrees అంటే 1 అవుతుంది, 90 degrees అంటే 0 అవుతుంది. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ గ్రాఫ్ అండి, పై నుండి కిందికి వస్తుంది చూడండి, డిక్రీజింగ్ ఫంక్షన్ అండి. అట్లాగే f of x is equals to tan θ అండి. tan θకి సంబంధించిన గ్రాఫ్ చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్లో 0 to π/2లో 0 దగ్గర 0 అంటే మామూలుగా అయితే ఇలా వస్తుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఇలా ఉంది. అంటే ఇది కూడా కింది నుండి పైకి వెళ్ళింది కాబట్టి ఇంక్రీజింగ్ ఫంక్షనే అవుతుంది చూడండి, రైట్. సో tan ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఫంక్షన్, sin ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఫంక్షన్. మిగతా 3 గ్రాఫులు మీరు వెయ్యొచ్చు, వెయ్యకుండానే వీటి రెసిప్రోకల్స్ కాబట్టి చెప్పొచ్చు. సైన్ ఇంక్రీజింగ్ అంటే సైన్ వాల్యూ ఎక్కడైనా 2/3 అయితే కొసికెంట్ వాల్యూ 3/2 కదండి, దీని రెసిప్రోకలే కదండి. అంటే ఇది ఇంక్రీజింగ్ అయితే అది రివర్స్ ఆర్డర్లో ఉంటుంది, కొసికెంట్ అనేది డిక్రీజింగ్. ఇది డిక్రీజింగ్ అయితే సికెంట్ ఇంక్రీజింగ్, ఇది ఇంక్రీజింగ్ అయితే కాట్ డిక్రీజింగ్. కాబట్టి ఏ కాంబినేషన్లో ఇంక్రీజింగ్ అవుతుందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, రైట్. సో ఇదొక అద్భుతమైన క్వశ్చన్ అండి. కాన్సెప్చువల్గా కరెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ చేసి ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరైనా 1.5 మార్కుతో పోయిన వాళ్ళు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చేయకపోయి ఉంటారు. దాని విలువ ఎంతండి? దాని విలువ ఒక జాబ్. కాబట్టి కాంపిటేటివ్ యాస్పిరెంట్ ఓన్లీ షార్ట్ కట్స్, ఓన్లీ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్స్, ఓన్లీ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకుంటే సరిపోదు. అది ఎక్కడి వరకు సరిపోతుంది అంటే అందరూ ఎక్కడి వరకు చేస్తారో మీరు అక్కడి వరకు చేయడానికే సరిపోతుంది. ఇక మిగిలిన భాగం ఏదైతే ఉందో అది కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఈ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు మీరు చేసింది మొత్తము చేస్తారు, మీరు చేసిందంతా చేస్తారు, అడిషనల్గా చేస్తారు. మరి ఆ ఎడిషనల్ పోర్షన్ ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళే ఉద్యోగంలో ఉంటారండి, ఓకేనా. సో వాళ్ళకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ అదేనండి. సో లెట్ us move to next question.
ఇది కూడా ట్రిగనామెట్రీకి సంబంధించిన క్వశ్చనే. ట్రిగనామెట్రీలో ఫండమెంటల్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా, చూడండి. a ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అండి. సైన్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ బి అండి. సైన్ 90 మైనస్ బి అంటే కాస్ బి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం చిన్నప్పుడు లేదా మీరు ఇప్పుడు స్కూల్లో ట్రిగనామెట్రీ టీచ్ చేస్తున్నప్పుడు మీ స్టూడెంట్స్కి ట్రిగనామెట్రిక్ నోన్ యాంగిల్స్ టేబుల్ ఇవ్వడానికి స్టూడెంట్ వావ్ అని క్లాప్స్ కొట్టడానికి ఒక టేబుల్ చెప్తూ ఉంటాం. ఫస్ట్ లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్కి సంబంధించింది. కాస్కి రివర్స్ ఆర్డర్లో రాసుకుంటూ రండి. ఆ తర్వాత సైన్ బై కాస్ చేస్తే ట్యాన్ వస్తుంది. ఈ మూడింటికి రెసిప్రోకల్స్ చేస్తే మిగతాయి వస్తాయని చెప్తే స్టూడెంట్ కూడా వావ్ అంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారా రివర్స్ ఆర్డర్లో అవి ఎందుకు సమానం అయినాయని? అంటే కాస్ 30 డిగ్రీస్ సైన్ 60 డిగ్రీస్ విలువకు సమానం అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇది రీజన్ అండి. ఏ ప్లస్ బి 90 డిగ్రీస్, ఏ కామా బి ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఏ కామా బిలు పూరక కోణాలైన సందర్భంలో వాటిలో ఒక్క సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ బి కాదండి. కాస్ ఏ చేసినా కూడా కాస్ 90 డిగ్రీస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ బి అవుతుంది. అంటే సైన్ ఆఫ్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ద అదర్ యాంగిల్. అందుకే సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 60 డిగ్రీస్కి సమానమైంది. కాస్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 45 డిగ్రీస్కి సమానమైంది. 35 ప్లస్ 45 మాత్రమే 90 కాబట్టి. అంటే ఒకదాని యొక్క కాస్ విలువ మరొక పూరక కోణం యొక్క సైన్ విలువకు సమానం. రైట్. అట్లాగే ఇక్కడ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 50 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ వై మైనస్ 50 డిగ్రీస్ అయ్యిందంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావాలి. చూడండి, ఎక్స్ ప్లస్ 50 డిగ్రీస్ ప్లస్ వై మైనస్ 50 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. రైట్. అప్పుడు క్వశ్చన్ ఏమన్నారో చూడండి. సైన్ 90 డిగ్రీస్ కాస్ 90 డిగ్రీస్ ప్లస్ కాస్ 30 డిగ్రీస్. ఇది 1, కాస్ 90 0, ఇది √3/2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2 ప్లస్ √3/2. రైట్. 2 ప్లస్ √3/2 అండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ సేమ్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఏదో ఒక విలువ ఎక్స్కు క్రింది వాటిలో సాధ్యము కానిది. చూడండి, కాస్ ఎక్స్కి రేంజ్ ఏమిటి అంటే రేంజ్ అండి క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, -1 అండి. మరి -21/34 అంటే ఈ రేంజ్లో ఉన్నట్టే కదా, -0 సంథింగ్ కదా. దిస్ ఇస్ పాసిబుల్. సైన్ ఎక్స్కి రేంజ్ ఏమిటి అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1 అండి. కానీ 26/17 అంటే 1 కంటే ఎక్కువ, విచ్ ఇస్ 1 సంథింగ్ గ్రేటర్ దెన్ 1. దిస్ ఇస్ ఇంపాసిబుల్. టాన్ ఎక్స్కి రేంజ్ ఏమిటి అంటే క్యాపిటల్ ఆర్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో దిస్ ఇస్ పాసిబుల్. సెకండ్ ఎక్స్కి రేంజ్ ఏమిటి అంటే -∞ to -1 యూనియన్ 1 to ∞. ఎస్, ఇట్ ఈస్ లుకింగ్ లైక్ 1.9. ఓకే, సాధ్యము కానిది అడిగారు కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. ఈ ఇంపాసిబుల్ అయినదే ఇక్కడ పాసిబుల్ ఆన్సర్. సో రేంజ్ గురించి కరెక్ట్గా తెలిస్తే తప్ప దీనికి ఆన్సర్ చేయలేమండి. ఓకేనా. ద వాల్యూ ఆఫ్ secant 2100 degrees.
secant 2100 degrees అంటే దీనిని పాద కోణాల పదాలలో ఎక్స్ప్రెస్ చేయాలి. we have to express in terms of quadrantal angles. అంటే secant of ఎన్ని రైట్ యాంగిల్స్ అయితే, ఎన్ని కంప్లీట్ యాంగిల్స్ అయితే దీనికి దగ్గరగా వెళ్తామో చూడండి. 6 × 360 degrees, 6 × 300 అంటే 1800 degrees, 6 × 60 అంటే 360, 1800 + 360 అంటే 2160. కానీ అక్కడ మనకు కావాల్సింది 2100. ఇక్కడ 360 మల్టిపుల్ మైనస్ ఉంది అంటే ఫోర్త్ క్వాడ్రంట్ యాంగిల్, ఇది క్వాడ్రంట్ 4 అండి. 360 degrees మల్టిపుల్ ప్లస్ ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్. సో ఫోర్త్ క్వాడ్రంట్లో సీకెంట్ పాజిటివ్, ఇక్కడ వచ్చేది సీకెంట్ 60, సీకెంట్ 60 ఈజ్ ఈక్వల్స్ టు 200. రైట్, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇవన్నీ ట్రిగనోమెట్రీకి సంబంధించినవి. త్రిభుజము క్యాపిటల్ ఏబిసిలో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3, బి ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. దెన్ వాట్ ఈజ్ యాంగిల్ బి? ఓకే, త్రిభుజము క్యాపిటల్ ఏబిసిలో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇచ్చారు, బి ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇచ్చారు. ఏ అంటే క్యాపిటల్ ఏకి ఆపోజిట్ సైడ్, బి ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇచ్చారు, సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఇచ్చి యాంగిల్ బి ఎంత అని అడుగుతున్నారు. స్మాల్ ఏ స్మాల్ బి, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి రిలేటెడ్ రిజల్ట్ ఏంటి అంటే ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2r. దిస్ ఈజ్ సైన్ రూల్, సైన్ రూల్ అండి. ఓకే, ఇందులో ఇంతవరకు యూజ్ చేస్తే ఏ అంటే 3 కదండి, బై సైన్ ఏ అంటే 3/4 అండి, బి అంటే 4 కదండి, సైన్ బి అంటే తెలియదండి. ఈ రెండింటిని యూజ్ చేస్తే 3 క్యాన్సిల్ అవుతుంది, 4 goes to numerator gets cancelled. We are getting sin b is equals to 1. Therefore, angle b is equals to 90 degrees. Angle b 90 degrees అండి. ఒక్కొక్కసారి ట్రయాంగిల్ నేమ్ అడగొచ్చు. నేమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్డ్, లంబకోణ త్రిభుజం అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. If secant theta plus tan theta is equals to 2/3, then value of sin theta and the quadrant in which theta lies. Secant theta plus tan theta is equals to 2/3 అయినా sin theta విలువను కనుక్కోండి మరియు theta ఏ పాదానికి చెందినదో చెప్పండి అంటున్నారు. ఓకే, షిఫ్ట్ 1లో కూడా ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఒకటి ఉందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have an identity secant square theta minus tan square theta is equals to 1. Left hand side can be factorized sec theta plus tan theta into sec theta minus tan theta is equals to 1. అంటే these are reciprocals to each other. దీని వాల్యూ k అయ్యుంటే దీని వాల్యూ 1/k అవ్వాలి, లేదు దీని వాల్యూనే 1/k అయ్యుంటే దీని వాల్యూ k అవ్వాలి. ఇది మనకు తెలిసిన ఫండమెంటల్ రిలేషన్ అండి, మీకు తెలియదని కాదు, ఒకసారి గుర్తు చేశాను నేను అంతే. సో నౌ secant theta plus tan theta is equals to 2/3 అని ఇచ్చారు కదా. with this secant theta minus tan theta is equals to 3/2. let it be number 1, number 2. adding 1 and 2, ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల ప్లస్ tan theta minus tan theta gets cancelled. left hand side 2 secant theta, right hand side 2/3 plus 3/2. this is 13/6. secant theta is equals to 13/12.
సీకెంట్ థీటా పాజిటివ్ వచ్చింది అంటే క్వాడ్రంట్ 1 అయినా అయ్యి ఉండాలి, క్వాడ్రంట్ 4 అయినా అయ్యి ఉండాలి. ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివే, సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్. అట్లాగే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తే ఇంకా క్వాడ్రంట్ డిసైడ్ అవ్వలేదు. క్వాడ్రంట్ డిసైడ్ అయ్యి ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని వాళ్ళు అడిగిన సైన్ థీటా కనుక్కోగలిగే వాళ్ళం. 1 మైనస్ 2 చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 2 tan theta is equals to 2/3 minus 3/2 which is minus 5/6. Tan theta is equals to minus 5/12. tan theta నెగటివ్ అయ్యింది అంటే Q2 Q4లో. మరి ఈ రెండు ఉండగలిగే క్వాడ్రంట్ ఏది అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఈ ఫోర్త్ క్వాడ్రంట్లోకి వెళ్ళి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే సీకెంట్ థీటా 13/12 అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్. పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ప్రకారము ఇది 5 అయి ఉండాలి. దిస్ ఈస్ ద ట్రయాంగిల్ లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ సైన్ థీటా ఈజ్ నెగటివ్. థీటాకి ఆపోజిట్ బై హైపోటెనస్ -5/13. సింపుల్ క్వశ్చన్, కాకపోతే 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది. జస్ట్ ఐడెంటిటీ రిలేటెడ్ క్వశ్చన్ చూడండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2 డైస్. ఇప్పుడు అక్కడ వరకు మనకు ట్రిగనోమెట్రిక్ క్వశ్చన్స్ కనపడ్డాయి చూడండి. 2 డైస్ which contain A, B, C, D, E and F on their faces are thrown simultaneously, then probability of getting 2 ovals on 2 dices. ఓకేనా. తలాలపై ABCDE మరియు Fలుగా గుర్తించబడిన 2 పాచికలను ఒకేసారి ఎగరవేశారు. 2 పాచికలపై ఆంగ్ల అచ్చులు రావడానికి సంభావ్యత ఎంత అన్నారు. సాధారణ పాచిక అయితేనేమో దాని ఉపరితలంపై 6 ముఖాలుంటాయి, వాటిపైన ఈ అంకెలుంటాయి. నేను అన్నీ కూడా మీకు ఒకే దగ్గర చూపించాను. ఇట్స్ ఏ 3-dimensional figure. ఇట్ హ్యాస్ 6 faces. ఆన్ దోస్ ఫేసెస్ 1 2 3 4 5 6 నెంబర్స్ మార్క్డ్. Instead of these numbers, now these are special dice. Instead of 1 2 3, A, B, C, D, E, F are marked. Instead of 1 2 3, second die also marked with the letters A, B, C, D, E, F. Now 2 పాచికలపై ఆంగ్ల అచ్చులు. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 ఓవెల్స్. 2 ఓవెల్స్ రావాలి అంటే ఫస్ట్ డినామినేటర్లో టోటల్ పాసిబుల్ కేసెస్ రాయాలండి. ఆన్ దిస్ 6 కేసెస్, ఆన్ దిస్ 6 కేసెస్. డినామినేటర్ 6 into 6 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ప్రాబబిలిటీ అంటేనే సింపుల్గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పుకోవాలి అంటే, మీరు మీ స్టూడెంట్కి 50 మార్క్స్కి టెస్ట్ కండక్ట్ చేస్తే వాడికి 34 మార్క్స్ వస్తే మీరు వాడి మార్క్స్ని ఇలా రాస్తారు కదండి. ఇదే ప్రాబబిలిటీ. అవుట్ ఆఫ్ 50 చాయిసెస్ 34 చాయిసెస్ ఫేవర్ టు దట్ స్టూడెంట్, రిమైనింగ్ 16 ఆర్ ఎగనెస్ట్ టు హిమ్. వాడు అటెంప్ట్ చేయలేకపోయాడు. అవి ఇక్కడ కూడా 36 అవుట్కమ్స్ ఉంటాయి. ఏంటివవి? ఏఏ, ఏబి, ఏసి, ఏడి, ఏఈ, ఏఎఫ్ 6, అట్లాగే బిఏ, బీబీ, బీసీ, బీడి, బిఈ, బిఎఫ్ 6. ఇలాంటి కేసెస్ 6 into 6 వస్తాయి. కానీ ఈ 36లో వీడు ఏమంటున్నాడు? రెండింటి మీద అచ్చులు రావాలట. బోత్ ద డైస్ మస్ట్ షోస్ ఓవెల్స్. ఓవెల్స్ రావాలి అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్, ఇక్కడ 2 పాసిబిలిటీస్. సింపుల్గా రాయాలి అంటే దీని మీద 2, దీని మీద 2. అది న్యూమరేటర్ 2 into
ఆన్సర్ ఏంటండి? 4/36 అంటే 1/9 అండి. చూడండి, బర్టిఫై చేసిన వాళ్ళైతేనేమో 1 2 3 4 5 6 డైస్ ఇవ్వాల్సింది. వాడేదో ABCDEF అన్నాడు, ఫైనల్కి ఉంటుందని చెప్తాడు కదా, ఎలాగూ క్వశ్చన్ రాంగ్ ఇచ్చారని చెప్పేసి అనుకుంటారు. బట్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి డైస్ మాత్రమే కనిపిస్తూ ఉంది, దాని మీద నెంబర్స్ ఉంటేనేంటి, కలర్స్ ఉంటేనేంటి, లెటర్స్ ఉంటేనేంటి, కాన్సెప్ట్ కనిపిస్తూ ఉంటుంది. ప్రాబబిలిటీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ డినామినేటర్లో ఉండాలి, ఫేవరబుల్ కేసెస్ న్యూమరేటర్లో ఉండాలి. ఇది కదండి, రైట్? నెక్స్ట్, ఏ బ్యాగ్ కంటైన్స్ 10 yellow, 15 blue, 20 red and 25 green balls. A ball is picked out without looking into it. Probability of getting a ball that is neither yellow nor blue. There is a bag containing 4 colored balls. A person is picking out one ball without seeing into the bag. What is the probability that the color of the ball is neither yellow nor blue? తెలుగులో ఏమన్నారో చూడండి. ఒక సంచిలో 10 పసుపు, 15 నీలం, 20 ఎరుపు మరియు 25 ఆకుపచ్చ బంతులు కలవు. యాదృచ్ఛికంగా ఒక బంతి సంచి నుండి తీయబడినది. యాదృచ్ఛికంగా అంటే వాడు సంచిలోకి తొంగి చూడకుండా తీశాడు. సింపుల్గా చెప్పాలి అంటే కళ్ళు ఉన్న గుడ్డివాడిలాగా నటించాడు, కళ్ళుండి కూడా చూడలేకపోయాడు. లేదా బ్లైండ్ పర్సనే సెలెక్ట్ చేశాడు. పర్ఫెక్ట్గా ఉంటుందండి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి. బ్లైండ్ పర్సన్ అంటే వితౌట్ సీయింగ్ ద కలర్ ఆఫ్ ద బాల్ హీ హ్యాస్ చూసన్ వన్. ఓకే, ఒక బంతి సంచి నుండి తీయబడినది. పసుపు మరియు నీలం బంతులు కాని బంతిని పొందడానికి సంభావ్యత ఎంత? చూడండి, 10 yellow colored plus 15 blue colored plus 20 red colored, 25 green colored, total number of balls 15 20 35 25 10 15 20 25, right? 50 70 అండి, 70 బాల్స్ అండి. మరి ఇక్కడ ఏం కనుక్కోమన్నారండి? ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఎల్లో నాట్ బ్లూ. ఏం చేశాడు ఎక్స్పెరిమెంట్? సంచిలో చేయి పెట్టి చూడకుండా ఒక బంతిని తీశాడు. అంటే వాడి చేతికి ఏ బంతైనా వచ్చి ఉండవచ్చు. ఈ 70 బాల్స్లో ఏ బాల్ అయినా వచ్చి ఉండొచ్చు. కానీ వచ్చిన బాల్ మనము చూసిన తర్వాత నట నీలము కానిది, నాట్ బ్లూ, మరియు పసుపు రంగు కానిది అయి ఉండాలట. ఈ రెండింటిలో నుంచి రాకూడదట. అంటే ఎందులో నుంచి యాక్సెప్ట్ చేస్తున్నారు? 20 + 25 45లో నుంచి యాక్సెప్ట్ చేస్తున్నారు. 5 టేబుల్ క్యాన్సిలేషన్, 5 9s 5 14s. సింపుల్ ప్రాబ్లం. వెన్ యు ఆర్ థరో ఇన్ ద డెఫినేషన్. డెఫినేషన్ అంటే నేర్చుకోవడం కాదు, అర్థం చేసుకోవడం. నేర్చుకుంటే ఆన్సర్ చేయడం కష్టం. ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో లేదు సార్, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో లేదు సార్ అనే వర్డ్స్ వస్తాయి మన దగ్గర నుండి. బట్ వెన్ యు ఆర్ థరో ఇన్ ద కాన్సెప్ట్ ఇట్ విల్ బి డెడ్ ఈజీ. ఓకేనా? నేను గతంలో చెప్పినట్టుగా ఒక వ్యక్తి బైక్ నేర్చుకునేటప్పుడు ఒక బస్సు అడ్డం వచ్చింది, ఇంకొక వ్యక్తి బైక్ నేర్చుకునేటప్పుడు బస్సు అడ్డుగా వచ్చింది. వీళ్ళిద్దరూ నేర్చుకున్నారు. వీళ్ళిద్దరూ ఒక పని మీద ఒక టౌన్కి వెళ్ళారు. మొదటి వ్యక్తికి ఒక బస్సు ఎదురైంది. అతన్ని దాటి వేసిన తర్వాత రెండవ వ్యక్తికి ఆ బస్సు ఎదురైంది. మొదటి వ్యక్తి సేఫ్గానే వెళ్ళాడు, రెండవ వ్యక్తి మాత్రం దానికి యాక్సిడెంట్ చేశాడు. అడిగారు, నీకు బైక్ నేర్చుకోవడం వచ్చు కదా, మీరిద్దరు ఒకే ప్లేస్లో నేర్చుకున్నారు కదా, మీరిద్దరికి ఒకే బైక్, ఒకే రోజున, ఒకే రోడ్డు మీద, ఒకే ట్రాఫిక్ కండిషన్స్లో నేర్పించాం కదా, వాడు సేఫ్గా వెళ్ళాడు, నువ్వు ఎందుకు దానికి యాక్సిడెంట్ చేసావంటే వీడంటాడు, నేను నేర్చుకునేటప్పుడు కూడా బస్సు ఎదురొచ్చింది, కానీ ఆ బస్సు నెంబర్ వేరు, ఈ బస్సు నెంబర్ వేరు. ఆ నెంబర్ ఉన్న బస్సు వస్తే ఎలా తప్పించాలో నేర్చుకున్నాను, కానీ
ఇక్కడ నెంబర్ చూస్తే ఆ నెంబర్ కాదు, దీన్ని తప్పించడం ఎలాగో నేర్చుకోలేదు అన్నాడు. ఎవడు వీడు? బట్టిఫై చేసిన వాడు. ముందు వాడిని అడిగితే, ఒరే మరి నువ్వు నేర్చుకునేటప్పుడు ఈ బస్సు కాదు కదా ఎదురొచ్చింది అంటే, ఐ డోంట్ సీ ఎట్ నెంబర్, అసలు నేను నెంబర్ని అబ్జర్వ్ చేయలేదు. ముందు ఒక వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ని విచ్ ఎవర్ ద వెహికల్, అది బస్సు కావచ్చు, లారీ కావచ్చు, కార్ కావచ్చు, ఎద్దుల బండి కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఏదొచ్చినా సరే ఎలా తప్పించాలో నేర్చుకున్నాను. నేను కాన్సెప్ట్ నేర్చుకున్నాను. ఏ వెహికల్ అడ్డొచ్చినా నేను తప్పించగలను. కాన్సెప్ట్ నేర్చుకున్నవాడు ప్రాబ్లం ఎలా ఇచ్చినా చేస్తాడు. బట్టిఫై చేసిన వాడు బుక్కులో ఉన్న ప్రాబ్లం వస్తేనే ఆన్సర్ చేస్తాడు. గమనించండి మిత్రులారా, కాంపిటేటివ్ యాస్పిరెంట్కి అకాడమిక్ స్టూడెంట్కి ఉన్న డిఫరెన్స్. అకాడమిక్ స్టూడెంట్ లాగానే ఇక్కడ కూడా చేస్తానంటే జాబ్ సంపాదించలేము. మిమ్మల్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ ఏవి? టెక్స్ట్ బుక్ అంతా వెతుకుతారు ఇంటికి వచ్చి, ఇది లేదు అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు. అవుట్ ఆఫ్ సిలబస్ అనడానికి మీరు రాసొచ్చిన ఎగ్జామ్ అకాడమిక్ ఎగ్జామ్ కాదు కదా. వాడు ఎక్కడి నుంచైనా ఇచ్చుకోవచ్చు, కాన్సెప్ట్ డీవియేట్ అవ్వకుండా. ఆ ట్రిక్ను గమనించిన వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకేనా? అందుకే మన యాప్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక్కొక్క క్వశ్చన్కి 3, 4 మోడల్స్ చెప్పేది. అందుకే మోరోవర్ నేను మీకు క్లాసులో చెప్పిన క్వశ్చన్స్ కాకుండా టెస్ట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి కారణం కూడా అదే. మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో చూడడం కోసం. నేను చెప్పినట్టుగానే మీరు చేశారనుకోండి, నేను కరెక్ట్గా చెప్పనట్టు. ఓకేనా? నేను చెప్పిన దాన్ని గమనించి నాకంటే డిఫరెంట్గా మీరు ఆన్సర్ చేశారనుకోండి, క్లాస్లో చేస్తుంటారుగా మీరు, అలా ఆన్సర్ చేస్తే అప్పుడు నేను సక్సెస్ అయినట్టు. మీ స్టూడెంట్స్ కూడా అంతే. మీరు ఒక ప్రాబ్లం చెప్తే కనీసము 2, 3 స్టూడెంట్స్ మీరు చెప్పిన మెథడ్ కాకుండా వేరే మెథడ్ లాగా చేయగలిగితే మీరు సక్సెస్ అయినట్టు. అప్పుడు వాడికి కాన్సెప్ట్ వచ్చినట్టు, వాడు క్వశ్చన్ ఎలా అడిగినా చెప్తాడండి ఆన్సర్. సో అదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇది తెలియక చాలామంది మోసం చేస్తుంటారు, మీరు మోసపోతూ ఉంటారు. ఎస్, ఈ నెంబరు దీనికి 2 యాడ్ చేసి దీనికి 3 మల్టిప్లై చేయండి, ఇక్కడి నుంచి 5 సబ్ట్రాక్ట్ చేయండి, ఆన్సర్ వస్తుంది అంటే వావ్వా అంటారు. ఒక్కరైనా అడిగారండి ఎందుకు 2 యాడ్ చేయాలి, ఎందుకు 3 సబ్ట్రాక్ట్ చేయాలి, ఎందుకు 5ని మల్టిప్లై చేయాలి అడిగారండి మీరు? మీరు అడగలేదు, ఆయన చెప్పలేదు. మరి అదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుందన్న గ్యారంటీ ఏమిందండి? అది కాకుండా కొంచెం క్వశ్చన్ మార్చారనుకోండి, సేమ్ సెకండ్ వాడు వెహికల్ని గుద్దేశాడే, అదే మన పరిస్థితి. ఓకే, నేను క్రిటిసైజ్ చేయడం కాదండి మిమ్మల్ని. లెర్న్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్తో ఆ మాస్టర్ చెప్పిన ట్రిక్ నేర్చుకోగలము, ట్రిక్ని తెచ్చుకోగలము. ఆ ట్రిక్తో కాన్సెప్ట్ రాదు. కాన్సెప్ట్ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ చేస్తాం, దానికి భిన్నంగా ఉండే ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. ఆ ట్రిక్ నేర్చుకుంటే ట్రిక్కీగా అలాంటి క్వశ్చన్ వస్తేనే చేయగలుగుతాం. కొంచెం ట్విస్ట్ చేసిన హెల్ప్లెస్, మన వల్ల కాదు అని చెప్పేస్తాం. రైట్? చూడండి ఇక్కడ ఏం చేశారట. ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్, జాక్స్, క్వీన్స్ and kings of red color are removed from the pack. From the remaining cards, probability of getting black king card is 52 కార్డులున్నా, మీకు ఈ కార్డులున్నా పేక కట్ట తీసుకొని చూపిస్తున్నాను చూడండి. 52 కార్డులు కల పేక ముక్కల కట్ట నుండి ఎరుపు రంగు గల జాకీలు, రాణీలు మరియు రాజు కార్డులు తొలగించబడినవి. మిగిలిన కార్డులలో నలుపు రంగు రాజు కార్డు పొందడానికి సంభావ్యత. గమనించండి, ఎరుపు రంగు గల జాకీలు, జాకీలు రెడ్ కలర్ ఎక్కడున్నాయండి? ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఒకటి హార్ట్స్లో ఉంటుంది, దీని పేరు హార్ట్ ప్యాక్. ఇంకొకటి డైమండ్స్లో ఉంటుంది. ఇవి 2 రెడ్ కలర్లో ఉంటాయి. స్పేడ్స్ అండి, ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయి. క్లబ్స్ అండి, తెలుగులో అయితే కలావర్లు, ఆర్టీన్లు, ఇస్పేటులు, డైమండ్లు అంటారు. రెడ్ కలర్ జాకీలు 2 తీసేశారట. తర్వాత
రెడ్ కలర్లో ఉన్న రాణీలు 2 తీసేశారట, రెడ్ కలర్లో ఉన్న రాజులు 2 తీసేశారట. అంటే ఈ 3 కార్డులు తొలగించారు, ఈ 3 కార్డులు తొలగించారు. మొత్తం 52లో ఇప్పుడు మొత్తం మీద ఏం కావాలి? ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ కలర్, బ్లాక్ కింగ్ కావాలి. అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ 6 కార్డ్స్ ఆర్ రిమూవ్డ్. ఈ రిమైనింగ్ కార్డ్స్లో బ్లాక్ కలర్డ్ కింగ్స్ ఎన్ని ఉన్నాయండి? దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 1, 2 such cards. 2/46, 1/23. మిగిలిన కార్డుల్లో నుంచి 6 తీసేసిన తర్వాత 46 కార్డ్స్ విల్ బి లెఫ్ట్ విత్ అస్. ఫ్రమ్ దట్ 46 కార్డ్స్, if we select one card, what is the probability that it is of black colored? బ్లాక్ కలర్ కార్డ్ వచ్చే ప్రాబబిలిటీ ఏంటి అంటే, మిగిలిన వాటిల్లో బ్లాక్ కలర్డ్ కార్డ్స్ 2 ఉన్నాయి, మొత్తంలో కూడా 2 ఉంటాయి. కాకపోతే డినామినేటర్ 52 అవ్వకుండా 46 అవుతుంది. డినామినేటర్ 52 అని తీసుకున్న వాళ్ళ కోసం కూడా ఆన్సర్ ఉందండి రెడీగా. మోర్ ఓవర్ ఫస్ట్ ఆప్షనే ఉందండి. నేను ఎప్పుడు క్లాసులో వాడే టెక్నిక్ ఇది, చూసారా? ఫైనల్ డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. మీరందరూ తప్పుగా అనుకొని చేసే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది, టెంప్ట్ చేస్తుంది, మీరు అటెంప్ట్ చేస్తారు. ఎప్పుడు అక్యూరసీ తక్కువగా ఉంటే. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో స్పీడ్ కావాలి, అక్యూరసీ కావాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లోపించినా మనం జాబ్ సంపాదించలేము. మరి స్పీడ్, అక్యూరసీ సంపాదించడం ఈజీ, సో దట్ జాబ్ సంపాదించడం ఈజీయే. ఓకేనా? నెక్స్ట్ అండి, మళ్ళీ సంభావ్యత క్వశ్చనే చూడండి. దేర్ ఆర్ 100 కార్డ్స్ విచ్ ఆర్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 100. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్క్వేర్ నెంబర్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ క్యూబ్ నెంబర్. 1 నుండి 100 వరకు సంఖ్యలు గుర్తించబడిన 100 కార్డులు కలవు. వర్గ సంఖ్యను పొందడానికి సంభావ్యత మరియు ఘన సంఖ్యను పొందడానికి సంభావ్యత లా మొత్తము కనుక్కోండి. అక్కడ ఉన్న ఏమిటట? 1, 2, 3, 4, 5, 6 సో ఆన్ 100 వరకు. ఇవి చిట్స్ మీద నెంబర్స్ వేశారట, 1, 2, 3 సో ఆన్ టిల్ 100. వీటిని ఫోల్డ్ చేశారట, లేకపోతే రోల్ చేశారట, యూనిఫామ్గా షఫుల్ చేశారట, అక్కడ వేశారట. వేసి అందులో నుంచి ఒక చిట్టుని సెలెక్ట్ చేశారట. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అది ఓపెన్ చేస్తే ఒకసారి వర్గ సంఖ్య కావాలట, దాని సంభావ్యత కనుక్కోండి. ఈసారి తీస్తే ఓపెన్ చేస్తే ఘన సంఖ్య కావాలట, ఘన సంఖ్య సంభావ్యత కనుక్కోండి. ఈ రెండింటిని యాడ్ చేయండి అన్నాడు. ఓకే, చూడండి స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయండి ఇందులో? 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100, 10 ఉంటాయి. ఇవి 10 ఉంటాయి చూడండి. ఓకేనా? మరి క్యూబ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయండి ఇందులో? ఘన సంఖ్యలు 1, 8, 27, 64, 125 అంటే దాటిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రాబబిలిటీ ఆఫ్ స్క్వేర్ నెంబర్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ క్యూబ్ నెంబర్. ప్రాబబిలిటీ ఆఫ్ స్క్వేర్ నెంబర్ అంటే 10/100, 10 ఉన్నాయి. ప్రాబబిలిటీ ఆఫ్ క్యూబ్ నెంబర్ అంటే ఇందులో వచ్చిన 1, ఇందులో వచ్చిన 64 ఆల్రెడీ ఇక్కడ వచ్చాయి కాబట్టి మిగిలినవే ఇక్కడ రాస్తాం. ఓకేనా? మిగిలినవి ఎందుకు రాయాలి? ప్రాబబిలిటీ ఆఫ్ క్యూబ్ నెంబర్ అంటే 4/100 కదండి. ఇది 14/100 అండి. అంటే ఎట్ ఏ టైం చేయమని లేదు కదా, ఎట్ ఏ టైం చేస్తేనేమో ఇవి కన్సిడర్ చేయము, రైట్? సో ఇవి వచ్చినప్పటికీ కూడా ప్రాబబిలిటీ ఆఫ్ క్యూబ్ అంటే ఇవన్నీ క్యూబ్సే కదా. అప్పుడు 14/100 అంటే 0.14. ఒకవేళ మిస్ చేస్తే ఆ ఆన్సర్ కూడా రెడీగా ఉంది.
స్క్వేర్ నెంబర్ ఆర్ క్యూబ్ నెంబర్ అన్నారనుకోండి, అప్పుడు స్క్వేర్ నెంబర్స్లో కౌంట్ చేసిన నెంబర్స్ రిపీట్ అయితే ఇక్కడ కౌంట్ చేయకూడదు మళ్ళీ. రైట్. నెక్స్ట్ అండి, ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ with probability of A is equals to 0.2 and probability of B is equals to 0.5. P of A given B, P of B given A, P of A intersection B, P of A union B. చూడండి, A మరియు Bలు స్వతంత్ర ఘటనలు అవుతూ ఇవి ఇస్తే ఇవన్నీ కనుక్కోండి అన్నారు. స్వతంత్ర ఘటనలు అనగా probability of A given B అంటే probability of A కి ఈక్వల్, దట్ ఈస్ 0.2. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ 0.2 కాబట్టి ఇక్కడ ఉంది, ఈ రెండు కాదు. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ ఇస్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ ఆఫ్ బి, దట్ ఈస్ 0.5. 0.2తో స్టార్ట్ అయ్యే వాటిలో 0.5 ఇక్కడే ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసింది. కానీ మనం మిగతాయి కూడా చేసేద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బికి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కండిషన్ probability of A into probability of B, 0.2 into 0.5, this is 0.1. అట్లాగే probability of A union B, యాక్చువల్గా అయితే probability of A plus probability of B minus probability of A intersection B, addition theorem formula, but probability of A intersection B will be P of A into P of B కదండి. లేదా probability of A intersection B పైన ఫైండ్ అవుట్ చేశాను చూడండి, పైన ఉంది రెడీగా. 0.2 plus 0.5 minus 0.1, 0.6. ఇదంట ఆన్సర్. ఓకే, చూడండి, మనకు 1 2 3 4 5 చూడండి, 5 క్వశ్చన్స్ ట్రిగనామెట్రీ నుండి కనపడ్డాయి. సారీ, ప్రాబబిలిటీ నుంచి 5 క్వశ్చన్స్ కనిపిస్తే ట్రిగనామెట్రీ నుంచి 6 క్వశ్చన్స్ కనిపించాయి మనం డిస్కస్ చేసిన 11 క్వశ్చన్స్లో. రైట్. అంటే యాక్యురేట్గా ఇలాగే ఇవ్వాలనే రూల్ లేదండి. ఇది 10 ఇచ్చుకొని ఇక్కడ 4 కూడా ఇచ్చుకోవచ్చు. సో ప్రీడిఫైన్డ్ వెయిటేజ్ లేదు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎలాగైనా ఇవ్వచ్చు. ఎవరైనా టాపిక్లో ఇలా వస్తాయి, ఇన్నే క్వశ్చన్స్ వస్తాయి అంటే అంతకంటే అబద్ధం ఇంకొకటి లేదండి. వెన్ కంపేర్డ్ టు 2018 డిఎస్సి, 2025 డిఎస్సి అసలు పోలిక లేనే లేదు. 2025 డిఎస్సి, 2026 డిఎస్సి సేమ్ ఉంటాయి అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకొకటి చెయ్యము మనం. కాబట్టి మనం చేయాల్సినది ఒకే ఒక్క పని, ఎలా ఇచ్చినా సరే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి ధైర్యంగా తిరిగి రావడం. అది చేయాలి అంటే మన సిలబస్ కాపీలో ఉన్న ప్రతి టాపిక్, ప్రతి కాన్సెప్ట్, వీలైతే దానికి లింక్ ఉండి సిలబస్ కాపీలో లేని టాపిక్ను కూడా థరోగా ప్రిపేర్ అవ్వడమే. సో మరి అలాంటి కాన్సెప్చువల్ క్లాసెస్ కోసము శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. మీకు ఈ లోగోతో కనిపిస్తుందండి. గూగుల్ ప్లే స్టోర్లో శ్రీనివాస అకాడమీ అని టైప్ చేయగానే ఈ లోగోతో కనిపించే యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. రైట్ నౌ ఆఫర్ ఈజ్ రన్నింగ్. వసంత పంచమి నుండి ఆఫర్ని మనము ఇవ్వడం జరిగిందండి. రిపబ్లిక్ డే, వసంత పంచమిని పురస్కరించుకొని 23rd జనవరి నుండి 28th జనవరి వరకు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయండి. మీకు కోర్సుల పైన అంటే జస్ట్ 999, 2499ల మీద 500 రూపీస్ డిస్కౌంట్ ఉంది. లైవ్ మెంటర్షిప్ దీనిపైన 1000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్ కూపన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను, మీకు యాప్లోకి వెళ్తే అర్థమవుతాయండి. 500 డిస్కౌంట్ కావాలి అంటే రిపబ్లిక్ 500 అనే కూపన్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. డౌన్లోడ్ అది అప్లై చేసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. అదే
రూ. 1000 కూపన్ కావాలి అంటే రిపబ్లిక్ 1000 అని ఉంటుంది. మీరు ఈ కోర్సు మీదకి వెళ్ళి 1000 కూపన్ని అప్లై చేద్దామని ట్రై చేస్తే అప్లై అవ్వదు, అసలు కనిపించదు మీకు. ఇవి కాకుండా మాకు షార్ట్ పీరియడ్తోనే కావాలి సార్ అంటే షార్ట్ పీరియడ్తో కూడా జస్ట్ 4 months వ్యాలిడిటీతో కంప్లీట్గా డిఎస్సి సిలబస్ 999కే ఇస్తున్నాము వితౌట్ టెస్ట్ సిరీస్. కాకపోతే ఇందులో టెస్ట్ సిరీస్ లేదు. ఇక మిగిలిన వాటిలో అంటే వేటికైతే టెస్ట్ సిరీస్లు ఉన్నాయో వాటి మీద డిస్కౌంట్ ఆఫర్ చేశానండి. 1999ది 1500కి వస్తుంది, 2499ది 2000కి వస్తుంది, 3999ది 3000 రూపీస్కి వస్తుంది. 23rd January టు 28th January. ఇక క్లాసెస్ అన్నీ కూడా కంటెంట్ క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉన్నాయండి. బైలింగ్వల్లో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ప్రతి లైన్ కూడా మీకు ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉంటుంది. క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, ఆప్షన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, టెస్టులు కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటాయి. కంటెంట్కి సంబంధించి మెథడాలజీ మాత్రము ఓన్లీ తెలుగు మీడియం ఉందండి. ఓకే, మెథడాలజీ మాత్రం టెస్ట్ సిరీస్ అయినా సరే క్లాసెస్ అయినా సరే తెలుగు మీడియంలో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, చూడండి, ఇది లైవ్ మెంటర్షిప్ అనేది న్యూ బ్యాచ్ 23rd Januaryకి స్టార్ట్ అయిందండి. జస్ట్ బేసిక్స్ రన్ అవుతున్నాయి, ఇంకా మెయిన్ సిలబస్లోకి ఎంటర్ అవ్వలేదు. ఓకేనా? సో చాలామంది అడుగుతూ ఉన్నారు, మరి మేము మిస్ అయిన క్లాసెస్ ఎలా సార్? మీరు మిస్ అయిన క్లాసెస్ అన్నీ కూడా అక్కడే రికార్డెడ్గా చూసుకోవచ్చు. లేదంటే నేను సిలబస్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళి, ఇవన్నీ యూనిట్స్ అండి, ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పటికీ డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ రాకపోతే సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వస్తానండి. అంటే మీరు మిస్ అయిన క్లాసెస్ కూడా సైక్లిక్ ఆర్డర్లో మళ్ళీ వినొచ్చు. అది లైవ్ మెంటర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఇంతకు ముందు చెప్పిన రికార్డెడ్ క్లాసెస్, లైవ్లో రికార్డ్ అయిన క్లాసెస్, ఇంతకు ముందు ఉన్న టెస్ట్ సిరీస్, లైవ్లో కండక్ట్ చేస్తున్న టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే యాప్లో ఉన్న అన్ని కోర్సులు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా మాకు ఓన్లీ ఇంటర్ సిలబస్ కావాలి సార్ అంటే అది కూడా మీకు 999తో అవైలబుల్ ఉందండి. ఇంటర్మీడియట్ సిలబసే డౌట్ ఉంది అంటే ఇందులో టెస్ట్ సిరీస్ లేదండి. ఓకే, సో మరెందుకు ఆలస్యం, వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావలసిన కోర్సును సెలెక్ట్ చేసుకోండి, డిస్కౌంట్ను పొందండి. 28th తర్వాత డిస్కౌంట్ ఉండదు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మీ టార్గెట్ దిశగా ప్రయాణించండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.